చూసి రైట్. ఇప్పుడు మరి ఒకవైపు ఇంకా ఇబ్బందులు అలాగే ఉన్నాయి, క్యూలు అలాగే కనిపిస్తున్నాయి. సరే, రవి గారు చెప్పినట్టు సిరాజ్ ఒక్కలు పెడుతున్నారు. అయితే నిన్నటి నుంచి భారీగా నగదు డిపాజిట్ చేసిన వాళ్ళకి ఐటీ తాకీదులు కూడా రావడం ప్రారంభమయ్యాయి. సో ఇదంతా పెద్ద ఏం పట్టించుకుంటారులే, అంతమంది సిబ్బంది ఉందా, ఇట్లా చాలా మంది మాట్లాడారు ఇన్కమ్ ట్యాక్స్ లో. బట్ దాన్ని చాలా సీరియస్ గానే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా? మీరు చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు 2 లక్షలు దాటిన సొమ్ముకి లెక్కలు చూపించగలిగితే మీరు ఎంతైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు గైడ్ లైన్స్ మొదటి రోజే ఇచ్చినప్పుడు 2.5 lakhs వరకు మాత్రం మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోండి, సేవింగ్స్ అయినా ఏదైనా పర్లేదు. దానికంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు అకౌంట్ ఫర్ ఉంటే ప్రాబ్లం లేదని చెప్పారు. దాదాపు మీరు 10 కోట్లు ఉంటే కూడా మీ దగ్గర 10 కోట్లు వెళ్ళి మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవచ్చు, సోర్స్ చెప్పగలిగి దానికి అకౌంట్ ఫర్ ఉంటే గనక. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీకు ఆర్బీఐ తన బ్యాలెన్స్ షీట్లో 2015-16 బ్యాలెన్స్ షీట్లోనే నా లయబిలిటీ 17 లక్షల కోట్లు అని చెప్పింది. 17 లక్షల కోట్లు ఆర్బీఐ లయబిలిటీ ఉన్నప్పుడు అనమాట ఆటోమేటిక్గా 86% 500,000 రూపాయల నోట్లను తీసుకుంటే 15 లక్షల కోట్ల దాకా వచ్చింది. 14.5 to 15 lakh crores. అయితే ఈ 14.5 to 15 lakh crores ఎంత అమౌంట్ ఇప్పుడు డిపాజిట్ల కింద వస్తుంది? 2.5 లక్షల చొప్పున డిపాజిట్ చేసింది సెపరేట్ చేసి మిగతాది ఎంత వస్తుందో కూడా చూస్తే గనక కేంద్ర ప్రభుత్వం అంచనాలు కానీ ఆర్ జనరల్గా ఇప్పుడు విశ్లేషకులు చేస్తున్న దాన్ని బట్టి 9.5 లక్షల దగ్గర నుంచి 10 లక్షలు మినిమం రావచ్చు అని అంటున్నారు. సరే, 10 లక్షల కోట్లు డిపాజిట్లే వచ్చినాయి అనుకుందాం, 4 లక్షల కోట్ల దాకా అనమాట. ఇక అది డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోతే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి అది సర్ప్లస్ మనీ. ఎందుకంటే లయబిలిటీ కింద చూపించారు కదా బ్యాలెన్స్ షీట్ లో, ఒక్కసారి జీరో అయిపోయింది మీ లయబిలిటీ, మీ అప్పు అంతా పోయింది. ఫిజికల్ డెఫిసిట్ ఒకసారి పూడుకుపోతుంది కేంద్ర ప్రభుత్వానికి. ఆ ఫిజికల్ డెఫిసిట్ పూడుకుపోయేపాటికి అనమాట బ్యాలెన్స్ షీట్ కూడా చాలా బాగా కనిపిస్తే ఈ డబ్బులు అనమాట ఫిజికల్ డెఫిసిట్ లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు ఏ కార్యక్రమానికి స్పెండ్ చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చేస్తారా, మాస్ హౌసింగ్ స్కీమ్ కి చేస్తారా, ప్రజా ప్రయోజనానికి ఏ విధంగా వాడతారా అనేది చూడాల్సి వస్తుంది. అదే ఈ యాంగిల్ ఇట్లా పక్కన పెడితే దీన్ని సక్సెస్ చేయాలంటే డే 1 నుంచి ఏమన్నారు, 2.5 లక్షల కంటే పైన పెడితే కనుక ఖచ్చితంగా స్క్రూటినీ చేస్తాము. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ 10 lakhs పైన అంటే కనుక ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇదివరకే దాన్ని సర్వేలెన్స్ కింద పెట్టారు. మీకు సస్పిషియస్ ట్రాన్సాక్షన్ బ్యాంకులో ఇవ్వాలైనా సరే డిమానిటైజేషన్ రావడానికి ముందు అనమాట మీరు 10 lakhs కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే సస్పిషియస్ ట్రాన్సాక్షన్ కింద నోటిఫై అవుతుంది. లాస్ట్ ఇయరే కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ హెచ్డిఎఫ్సి వరకు నాకు తెలిసి 11 లక్షల ట్రాన్సాక్షన్స్ అట్లా ఐడెంటిఫై అయినాయి. అదే స్టేట్ బ్యాంక్ అయితే 29 లక్షలు ఎంతో ఐడెంటిఫై అయినాయి. అందులో నుంచి ర్యాండమ్ గా కొన్ని వేలకే నోటీసులు వెళ్ళి ఇదివరకు కూడా వెళ్ళి మీరు 10 లక్షల పైన డిపాజిట్ చేశారు, దీనికి ఏంటి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉందా లేదా అనేది ఈసారి ముందే చెప్పారు కాబట్టి ఆ ఫియర్ సైకోసిస్. ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఉండేవాళ్ళు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఐటీ రిటర్న్స్ చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రెండోటి ప్రతిదానికి సోర్స్ డాక్యుమెంట్స్ పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి కూడా నోటీసులు వెళ్తే వాళ్ళు మరి సమాధానం చెప్పలేకపోతే ఎటువంటి చర్యలు ఉండొచ్చు? ఇక్కడ క్లియర్ గా ఒకటి ఉందండి, ఫార్మ్ ఇన్కమ్ ఇండియాలో అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్సబుల్ కాదు. అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ కానప్పుడు అనమాట రూరల్ సైడ్ ఒక రైతు దగ్గర ఇప్పుడు ఏదైతే అన్అకౌంటెడ్ అనే వర్డ్ తెర మీదకి తెస్తున్నారో ఖచ్చితంగా రైతు బ్యాంకుకి అలవాటు లేనట్టు అనమాట. ఎవ్రీ ఇయర్ క్రాప్ వచ్చినప్పుడు సేవింగ్స్ ఉండి ఒక 8 లక్షలు 10 లక్షలు కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఎకరం రైతు ఒక 5 లక్షలు ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేస్తే 10 సంవత్సరాల నుంచి తన పేరు పైన పట్టా ఉండి సంపాదించుకున్న డబ్బు అని చెప్పేసి చెప్తే దానికి ఏ హరాస్మెంట్ ఉండదు. అదే గనక 1 ఎకరం రైతు 10 కోట్లు 5 కోట్లు బ్యాంకులో వేసి నాకు అగ్రికల్చరల్ ఇన్కమ్ వచ్చింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ఏదైతే సేవింగ్స్ అని చెప్పేసి 10 లక్షలు ఉంది, అది జనరల్లీ ప్రిడామినెంట్. ఎందుకంటే ఇండియా ఇప్పటికి 65 to 70% పాపులేషన్ రూరల్ లో ఉంటుంది. అండ్ ఇప్పటికీ ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ లెస్ దాన్ 5% ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్. అండ్ రూరల్ కి వెళ్ళేపాటికి ఇంకా బ్యాంక్ ఫెసిలిటీ కానీ లేకపోతే బ్యాంకింగ్ కరెస్పాండెంట్ ఫెసిలిటీ కూడా లేనిది దాదాపు మీకు కొన్ని వేలు గ్రామాలు ఉన్నాయి. 1 కోటి మందికి కేవలం 5,000 మంది సర్వీస్ చేయగలరని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. రైట్. ఒక పొలిటికల్ కామెంట్ మాట్లాడదాం రఘురామ్ గారు. నాగరికత ఏదో మోదీతోనే ప్రారంభమైనట్టు చెప్తారని చిదంబరం గారు అన్నారు. అంటే జీరో బ్యాలెన్స్ ఖాతాలు మేము 13 కోట్లు ఇంతకు ముందు ఓపెన్ చేసాం, దాన్ని జన్ధన్ గా పేరు మార్చారని ఇట్లాంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి. దీనికి ఏమన్నా సమాధానం? అసలు ప్రధానమంత్రి రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు సీరియస్ గా ఎలిగేట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఈవెన్ గతంలో నేను చెప్తాను, ఇంతకు ముందు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక కొత్త అంటే కాంగ్రెస్ పార్టీ గత 40 సంవత్సరాలుగా చేయలేని అనేక పనులని ఇప్పుడు నేషనల్ హైవేస్ కానివ్వండి, రూరల్ ఎకానమీ, రూరల్ రోడ్స్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, టెలిఫోన్ కానివ్వండి, ఇలాగ అనేక ప్రజలకు అందుబాటులో ఏవి కావాలో అన్నీ చేశారు.
ఇవన్నీ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి 5 ఏళ్లలో చేసి చూపించారు. ఏముంటుందంటే మరీ అతిశయోక్తిగా అనిపిస్తుంది. మోదీకి ముందు ఏదో భారతదేశం, మోదీతో తర్వాత భారతదేశం. ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలండి, ఎందుకంటే చిదంబరం గారు చేసిన ఎలిగేషన్ ఆయన ఆర్థిక మంత్రి అయ్యి ఉండనమాట, అన్ని ఎక్కువ బడ్జెట్లు ఇచ్చిన ఆయన ఒక వైల్డ్ ఎలిగేషన్ చేశారు. అది మాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ముందు నుంచి ఉంది. బ్యాంకులు సర్వీస్ ఛార్జెస్ ఎప్పుడైతే లెవీ చేయటం మొదలు పెట్టినాయో దానిపైన ఆల్రెడీ ఆంబడ్స్మెన్ క్రిటిసిజం కూడా వచ్చింది. కాబట్టి ఏదో మేము జీరో బ్యాలెన్స్ ఇంట్రడ్యూస్ చేసాము, ఇప్పుడు జన్ధన్ వచ్చింది. జన్ధన్ ఖచ్చితంగా ఇంక్లూజివ్ బ్యాంకింగ్ కింద దేశంలో రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఎందుకంటే 1,25,00,000 మీరు కుటుంబరావు గారు గుర్తుండాలా, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉండాలనే జీరో అకౌంట్స్, గ్రామీణ ప్రాంతంలో ఏదో ఇంక్లూజివ్నెస్ కోసం అన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశారు. అదొక పెద్ద పాలసీ మ్యాటర్ లాగా జరిగింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇంక్లూజివ్ గ్రోత్ అనే ఒక వర్డ్ కూడా మొత్తం కింద స్థాయి దాకా పాకిపోయి దానికి కొన్ని చిన్న చిన్న బ్రాంచెస్ పెట్టారు. ఎందుకు? నువ్వు డెవలప్మెంట్ మస్ట్ బి ఇంక్లూజివ్, చిన్న మామూలు జనం కూడా పెరగాలనే దాన్ని తీసుకొచ్చే దాంట్లో. అది కొత్తగా ఇప్పుడు ఎవరో పెట్టకొచ్చి జన్ధన్ మన్ధన్ వేణుగోపాలాచారి గారు ఏదైతే 2.5 లక్షలు దాటి వేసుకునే దాన్ని బ్లాక్ మనీగా చూడొద్దు, లెక్కలు చూపించని, డబ్బుగా చూపించని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా నిన్నటించి నోటీసులు వస్తున్నాయి అందరికీ, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఇప్పుడు చెప్పింది రాష్ట్ర ప్రజల కొరకు చెప్పిండు. ఎందుకంటే కుటుంబరావు గారు తెలుసు, రవి గారు తెలుసు, తెలుగు రాష్ట్రాల లోపల మహిళా గ్రూపుల దగ్గరనే డబ్బులు ఉన్నాయి. అదే విధంగా టూరిజం దెబ్బతిన్నది, కూలీలకు ఇబ్బంది, మార్కెట్లకే ఇబ్బంది ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు దేశ స్థాయిలో ఒక మా రాష్ట్ర సమస్యలు కాదు, దేశ సమస్యలు. కానీ వీటి గురించి స్పీడప్ చేయండి అనే ఆలోచనతో ఒక మంచి సలహాలు ఇచ్చాడు ఈ రోజు. దాంతో పాటు మన రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ ఈ రోజు ప్రధానమంత్రి గారు టైం ఇచ్చారు కనుక దాని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రతిపక్షాల పని ఎట్లుందంటే కోడిగుడ్డు మీద ఈక వెళ్ళినట్టుంది. కలవకుంటేనేమో మీరు ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా 10 రోజులైనా ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ప్రజల్ని అడ్రస్ చేయలేదు అనే విమర్శ కూడా వస్తోంది. మరి ఇంకా అఫీషియల్ గా ప్రశ్న అడ్రస్ చేయలేదు. చేస్తారు ఒక ప్రధానమంత్రి గారిని కలిశారు, నిన్న కలిశారు. కలిసిన తర్వాత ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. బహుశా హైదరాబాద్ చేస్తారా, ఇక్కడ చేస్తారా ఆలోచించి చేస్తారు. ఎందుకు ఇప్పుడు ఏదైతే మాట్లాడారు విమర్శ వస్తుందని మీ దృష్టికి తీసుకొచ్చారు. నేను అడగలేదు, విమర్శ వస్తుందని చెప్పారు, మీ దృష్టికి తీసుకొచ్చారు. రైట్, థ్యాంక్ యూ. తప్పకుండా ప్రభుత్వ పరంగా తప్పకుండా చేస్తారు. వేణుగోపాలాచారి గారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి విషయం మాకు ఒకటి అర్థం కావటం లేదు. ఇది నల్లధనం కాదు, ఇది అన్అకౌంటెడ్ మనీగా గుర్తుపెట్టి దీన్ని మీరు మార్పు చేయాలని చెప్తున్నారు. దాని అర్థం ఏంటో మీరు చెప్పాలా. ఎంతవరకు ఒకవేళ అన్అకౌంటెడ్ మనీ ఎన్ని కోట్లైనా అన్అకౌంటెడ్ లేదు మీరు చెప్పాలి, చెప్తున్నారు కదా, సపోర్ట్ చేస్తున్నారు. 10 కోట్ల దగ్గర ఉన్నాయి, ఇది అన్అకౌంటెడ్, నేను కడతానంటే దాన్ని ఆ రకంగా ఒప్పుకోవాలా, లేకపోతే 100 కోట్లు ఉంటే ఒప్పుకోవాలా? వేణుగోపాలాచారి గారు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం.